రక్షణ శాఖ, విదేశాంగ శాఖ. అయితే ఈ లోపు ఎందుకంటే ఉత్తర భారతదేశంలోకి టూర్లు కావచ్చు, లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి వారు, లేదా ముఖ్యంగా జమ్మూ లేదా పంజాబ్ ఈ ప్రాంతాల్లో చదివేటువంటి వేలాది మంది విద్యార్థులకు సంబంధించి కూడా వారి కుటుంబాలు కొంత టెన్షన్తో ఉన్నాయి. కొంతమందిని రప్పిస్తున్నారు. మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి సతీష్? ఇంకా కూడా అక్కడి నుంచి వెనక్కి రప్పించేటువంటి ప్రయత్నాలే సాగుతున్నాయా, లేకపోతే అక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎస్ శ్రీహరి, దాదాపు పంజాబ్కు సంబంధించి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కావచ్చు, వేల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు విద్యార్థులంతా కూడా అక్కడ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. మరోవైపు శ్రీనగర్లో నెట్ ఉంది. నెట్లో కూడా పెద్ద ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. అనేక నెట్తో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాటిలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్, శ్రీనగరు, ఈ పంజాబ్కు సంబంధించిన ప్రాంతాల్లో కూడా అనేక మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరినీ ఎట్ ఏ టైం వెకేట్ చేయాలంటే కూడా కొంత టైం ప్రాసెస్. దాదాపు యూనివర్సిటీ అంతా కూడా మొన్నటి వరకు కూడా యూనివర్సిటీ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. యూనివర్సిటీకి సంబంధించిన విద్యాభ్యాసం కంటిన్యూ కొనసాగుతున్నది. కానీ ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్గా నిన్న రాత్రి జరిగిన తీరుతోనే అంతా కూడా విద్యార్థులు భయభ్రాంతానికి గురయ్యారని చెప్పాల్సి ఉంటుంది. యాజమాన్యం సైతం కూడా హాలిడేస్ ప్రకటిస్తున్నాము, ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేము, ఈ మిగతా ఇంటిమేషన్ కూడా మేము చేస్తామనేది కూడా విద్యార్థులకు నిన్న యూనివర్సిటీ వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే విద్యార్థులంతా కూడా తెలంగాణ భవన్, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు భవనాలకు సంబంధించిన రెండు ప్రభుత్వాలు సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. అనేక మంది విద్యార్థులంతా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి మేము శ్రీనగర్లో ఉన్నాము, మమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కొంతమంది పంజాబ్ యూనివర్సిటీలో ఉన్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం స్వచ్ఛందంగా వారి టికెట్లు బుక్ చేసుకున్నారు. యూనివర్సిటీ హాలిడేస్ ప్రకటించగానే వెంటనే వారంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. అట్లా పంజాబ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ట్రైన్ల ద్వారా కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లే వారికి కొంత ఇబ్బందులు ఉన్న వారికి మాత్రం ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్లో అధికారులు ఎప్పటికప్పుడు వారికి అకామిడేషన్ కల్పిస్తూ భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులంతా కూడా ఒక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి దాదాపు ఈరోజు 50 మందికి పైగా కూడా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ భవన్ చేరుకున్నారు. వారందరికీ కూడా అకామిడేషన్ కల్పించింది ప్రభుత్వం. వారందరికీ భోజన సదుపాయం కల్పించారు. అందులో దాదాపు ఇప్పటి వరకు 10 మందిని వారి స్వస్థలాలకు కూడా పంపించడం జరిగింది. మరికొంతమందికి కూడా సాయంత్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ట్రైన్లోకి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. వారందరూ కూడా రైల్వే స్టేషన్లను కూడా చేరవేస్తున్నారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్కి సంబంధించి రెసిడెంట్ కమిషన్ సైతం కూడా ఇక్కడే అన్ని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అటు యూనివర్సిటీ నుంచి వస్తున్న విద్యార్థులందరూ కూడా ఇక్కడ రిసీవ్ చేసుకుని వారికి కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తుందో అలాంటి అకామిడేషన్ ఇచ్చి వారందరినీ కూడా స్వస్థలాలకు పంపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం శ్రీనగర్లో ఉన్న వారికి కొంత రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా శ్రీనగర్లో దాదాపు కురుస్తున్న వర్షాలు కావచ్చు, ల్యాండ్ స్లైడ్ రావడం కావచ్చు, శ్రీనగర్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లాంటి విద్యార్థులు మాత్రమే కొంత ప్రభుత్వాన్ని అప్రోచ్ చేస్తున్నారు. వాళ్ళకి తగినంత సాయం కూడా ప్రభుత్వాలు అందిస్తున్న నేపథ్యం కాబట్టి వారిని ఒక్కొక్కరిగా తీసుకువెళ్లాల్సిన పెద్ద ఎత్తున కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. దానికి కొంత ఆలస్యం పట్టే అవకాశాలు అవుతున్నాయి. కానీ యూనివర్సిటీ సెలవులు ప్రకటించిన వెంటనే మరికొంతమంది విద్యార్థులు నేరుగా యూనివర్సిటీ ఢిల్లీ వరకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు వచ్చిన విద్యార్థులంతా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. నిన్న రాత్రంతా కూడా డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఏ విధంగా తమ యూనివర్సిటీ పైకప్పు నుంచి కూడా వెళ్తున్న సందర్భాలను చూశారు. విద్యార్థులంతా కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా కూడా ఈ రోజు ఉదయాన్నే మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా ఆంధ్రజ్యోతితో మన కొంతమంది విద్యార్థులు మాట్లాడిన సందర్భంలో కూడా వారంతా కూడా జరుగుతున్న పరిణామాలు వివరించారు. యుద్ధ వాతావరణం నెలకొంది, కానీ మన ప్రధానంగా భారత సైన్యాన్ని చూసి తామంతా ధైర్యంగా ఉన్నాము. అందులో భాగంగానే మొదట హాలిడేస్ ప్రకటించిన వెంటనే తామంతా కూడా ఢిల్లీకి వచ్చాము, తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తున్నాం అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు శ్రీహరి. రైట్ కృష్ణ, ఇంకొక కీలకమైన అంశం మీరు చెప్పినట్లుగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా భారత్ వైపు నుంచి వెళ్ళింది. ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి ఎవరిపైనైనా యుద్ధం చేయాల్సిందే, దాన్ని యుద్ధ చర్యగా పరిగణించాల్సిందే. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్కు రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల్లో వివరించారు. ఇంకొక వైపు దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలు కావచ్చు, లేదా కీలకమైనటువంటి అనేక పరిశోధన చేసేటువంటి కేంద్రాలు కావచ్చు, వీటన్నిటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో దేశవ్యాప్తంగా ఈ టైంలో ఏ రకమైనటువంటి అలర్ట్ను కేంద్రం ఇస్తోంది? ఇప్పటికే ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగిందా? శ్రీహరి, కొద్దిసేపు క్రితం మనం చూసాం అన్ని ఎయిర్పోర్ట్లకు కొంత అడ్వైజరీ అయితే ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికి 38 ఎయిర్పోర్ట్లను మూసేశారు, వాటిని బంద్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు కూడా బోర్డర్ స్టేట్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ నుంచి ఢిల్లీకి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లే విమానాలలో పూర్తిగా అంతరాయం కలిగింది. కాబట్టి మొత్తం 38
ఎయిర్పోర్ట్లను మూసేసినట్టుగా చెప్పారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలోనే అక్కడ పాకిస్తాన్ తీవ్రంగా